రాజకీయాలు ఎంత గమ్మత్తుంటాయంటే నిన్నటిదాకా అవినీతి పరుడు, మోసగాడు, ప్రజాదోహి అని తిట్టిన లీడరే పార్టీ మారంగానే దేవుని తీరుగా అనొస్తాడు. అంటే పొట్టు పొట్టు తిట్టిన నోరే పొగుడుకుంటా భజన చేసినంత పని చేస్తారు. అందుకే రాజకీయ లీడర్లను మించిన మహానటులు కమలా హాసన్లు ఉండరు అనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ ముచ్చట్లు చెప్తున్నా అంటే ఇగో ఇందుకే. కేసీఆర్ గారితో నాకున్నటువంటి అనుబంధం ఇప్పుడే సోదరు వసంత గారు అన్నట్టు ఈ విషయంలో ఆ ఈనాడు గారు చాలా వరకు జగిత్యాల పాత్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కూడా అసలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మేము 83 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కలిసి ప్రయాణం తదుపరి కాలంలో రాజకీయంగా మరి భిన్న అభిప్రాయాలతో భిన్న రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకోవడంతో భావాలు ఒకటైనా కానీ భిన్న వేదికల్లో కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా ఏదైతుందో వారు ఏదైతే ఉద్యమం చేపట్టబడడం జరిగిందో వాస్తవంగా నాడు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి అండగా 2006 ఎన్నికల్లో నేను వారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ దీంట్లో అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది అంతే తప్ప ఏదైతుందో వారి పట్ల కానీ లేక తెలంగాణ అంశం పట్ల కానీ భిన్న అభిప్రాయంతో కాదు. వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ జీవన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో ఈ రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అనుబంధం. అవు సారు పార్టీ మారంగానే కేసీఆర్ సారు మంచోడైండు అంతేనా? మేము చాలా ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళం, కలిసి నడిచిన వాళ్ళం అంటుర్రు. బరాబరే కావచ్చు గాని తెలంగాణ కోసం పోరాటం జరుగుతుంటే కేసీఆర్ మీద పోటీ చేసి ఓడించటానికి గట్టి ప్రయత్నం మీరు చేయలేదా సార్? కేసీఆర్ సార్ ఓడిపోతే తెలంగాణ సెంటిమెంట్ అనేది లేదు, తెలంగాణ జనాలే కేసీఆర్ ను ఓడించిండ్రు అని చెప్పేటోళ్ళు. కానీ కేసీఆర్ సార్ దిక్కు జనాలు నిలబడి గెలిపించిండ్రు కాబట్టి తెలంగాణ ఉద్యమం బచాయించింది. ఒకవేళ అప్పుడు మీరు గెలిచేది ఉంటే కథ ఇంకో తీరు ఉండేది కావచ్చు కదా జీవన్ రెడ్డి సారు. సరే ఆ పోటీ నా సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పినందుకే పోటీ చేసిన అంతే అంటున్నారు కావచ్చు గాని కేసీఆర్ సార్ ను ఓడించటానికి గట్టిగా కష్టపడ్డది మాత్రం నిజమే కదా సారు. సరే ఇప్పటికైనా కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు, ఎంత చేసిండు, మంచి చేసిండా చెడు చేసిండా అనేది జనాలకు మీ చుట్టూండే కార్యకర్తలకు అర్థమయ్యేటట్టు చెప్పు. అట్లనే బీఆర్ఎస్ పార్టీల షేరికైతే ఎసొంటి గౌరవం ఇస్తారు, ఏ పదవులు ఇస్తామన్నారో అది కూడా చెప్పుండ్రి. పార్టీ మారితే మారిండ్రు కానీ తెలంగాణ జనానికి నష్టం జరిగే పనుల మీద కొట్లాడు మాత్రం మరవకుండ్రి. ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ లీడర్లను పొగిడితే పొగుడుండ్రి గాని ప్రజల బాధలు కూడా జర పట్టించుకోండి జీవన్ రెడ్డి సారు అంటుర్రు పార్టీ మారినోళ్ళ తరీక చూస్తున్న తెలంగాణ జనాలు. నన్ను నోటికి ఎంత వస్తే అంత తిట్టిండు, కొట్టిండు, ఇష్టం వచ్చినట్టు దన్నిండు. అందుకే నా కోపం వచ్చి కత్తి తీసుకొని కసా పొడిచి చంపిన. కాబట్టి నేను చేసింది తప్పే కాదని కోర్టులు అంటే నడుస్తుందా? చట్టాన్ని చేతులకు తీసుకునే దానికి నీకేం అధికారం ఉంటది? నీ తీరుగానే ఎవరికి వాళ్ళు చంపుకుంటూ పోతే కోర్టులుండి ఎందుకు అని అడుగుతాయి. ఎన్నెన్ని సినిమాలల్లో చూడలేదు మనం. గా చిన్న లాజిక్ హైడ్రా ఆఫీసర్లు ఎందుకు తెలుస్తలేనో ఏం పాడు. అందుకే హైకోర్టు ఈసారి సుత్తెతో నెత్తి వలగొట్టేటట్టు కొట్టింది హైడ్రాను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటే ఏంది? మనిషికి మాట చెప్తే అర్థమవుతుంది, గొడ్డుకు అర్థం కాదు కాబట్టి వంకటి ఇంకా నడిస్తే ఓ దెబ్బేస్తే చక్కగా నడుస్తుంది అన్నట్టు. కానీ హైడ్రా ఆఫీసర్లకు మాటలు సరిపోతలేవు, కోర్టులు నెత్తి మీద కొట్టి చెప్తే కూడా దెబ్బలు సరిపోతలేవు. అందుకే ఈసారి కాసింత గట్టిగా చెప్పింది. ఇప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు ఉండొద్దని స్టే ఇచ్చింది హైకోర్టు. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట లెక్క చేస్తలేరు. హైకోర్టు కంటే హైడ్రా ఎక్కువనా? ఎక్కడ రాస్తున్నదో చూపెట్టుండ్రి. ఒక్కసారి 2 సార్లు చెప్తే తెలుగు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ మీకు ఎన్ని వందల సార్లు చెప్పినా అర్థమైతలేదు. చెరువులు, మురుగు కాలువలు, పార్కులు ఎవరైనా ఆక్రమిస్తే వాళ్ళని ఏ తిరిగి ఖాళీ చేయించాలనో దాని పద్ధతులు ఏంటియో మాకు చెప్పుండ్రి. అవును కరెక్టే అని మేము ఓకే చెప్తే అప్పుడు కూలగొట్టుండ్రి. అంతేగాని నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు హైడ్రా చేస్తే ఎట్లా? కోర్టులు అంటే లెక్క లేకుంటే ఎట్లా? సెలవు రోజులలో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎట్లా? అదంతా కాదు, మేము మళ్ళా చెప్పేదాకా ఎక్కడ ఎసొంటి కూల్చివేతలు చేయొద్దు, ఇదే మా ఆర్డర్ అన్నట్టు కట్టే సుత్తతోని బల్ల మీద పడేలని కొట్టిందట. ఇక హైడ్రా ఆఫీసర్లు ఏం చేస్తారో ఏమో, కోర్టు మాటలు కాదని ఇల్లు కూలగొడతారో లేకుంటే ఇప్పటికైనా హద్దు దాటకుంటే మంచిదని ఉంటారో చూడాలి.